ఉంటుంటారు అవును. చూడండి. పనికొస్తాయి. కాళ్ళ మీదన పాదాల పాదాల మీద నడిచే నడిచే యాత్ర, పాదయాత్ర. పాదయాత్ర అని. అవును. అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. అవును. ప్రాక్టికల్‌గా ఆవిడ అందరినీ విమర్శించేసింది. కానీ నిజాయితీతో కూడినటువంటి ఉపన్యాసం కాదు అనడానికి కారణం ఏంటంటే ఆవిడకేం అవగాహన లేదు అనడానికి సాక్ష్యం. హ్మ్. ఎందుకు అంటే ఈ దేశానికి సంబంధించి లేదా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ మాట మాట్లాడినా ఆ పాపాన్ని పుట్టించింది, సృష్టించిందే కాంగ్రెస్. హ్మ్. కాంగ్రెస్ అనేది సృష్టించిన దరిద్రాన్ని ఇప్పుడు దాన్ని పరిష్కరించడానికి కొట్టుకుంటున్నారు. హ్మ్. కాంగ్రెస్ అనేది సృష్టించిన దరిద్రం, కాంగ్రెస్ పుట్టించిన పాపం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళందరూ వెధవలు, దొంగలు, దోపిడీదారులు అని ఒక ముద్రేసి ఆంధ్ర వాళ్ళ మీదన తెలంగాణ వాళ్ళ చేత తిట్టించి, అవును మీరు అట్లాంటి దోపిడీదారులు కాబట్టేనే మీకు ఏమీ లేని రాష్ట్రాన్ని పడేస్తున్నాం పోండిరా అని చెప్పి 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా నడి రోడ్డు మీద వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా ఒకళ్ళని ఏడిపించి ఇంకొకళ్ళని సంతోషపెట్టాలన్నటువంటి దౌర్భాగ్యకరమైన దుర్మార్గమైనటువంటి పని. ముస్లింలు సంతోషపెట్టి హిందువుల్ని వేధించాలా, క్రిస్టియన్స్ సంతోషపెట్టి హిందువుల్ని వేధించాలా, అట్లాగే ఆంధ్రుల్ని వేధించి తెలంగాణ వాళ్ళని సంతోషపెట్టాలన్నటువంటి కోణం